ఏఐతో నిండు 150 ఏండ్లట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధతోటి మనిషి 150 ఏండ్లు బతకడానికి అవకాశం దొరుకుతుందట. 2030 కల్లా మనిషి సగటు జీవితకాలం రెట్టింపు అవుతుందట. శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారట. కృత్రిమ మేధ సహాయంతో జన్యు మార్పిడి, వైద్య రంగాల్లో పరిశోధనలు వేగవంతం. శరీరం లోపలికి వెళ్ళి కణాల స్థాయిలో రిపేర్ చేసే నానోబోట్లు అందుబాటులోకి వస్తాయట. అంటే సెల్స్లో కూడా వెళ్ళిపోతుందట అది. మనిషి మెదడులోని సమాచారాన్ని బ్యాకప్ తీసే సాంకేతిక పరిజ్ఞానం కూడా. మనం సిస్టంలో బ్యాకప్ తీస్తాం, ఫోన్లో బ్యాకప్ తీస్తాం, అది మెదడులో కూడా బ్యాకప్ తీయొచ్చట. చూడురు కథ ఎట్లుందో. 150 ఏళ్ళు కాదు కానీ నిండు 100 ఏళ్ళు మాత్రం జీవించే ఛాన్స్ ఉంటుందట. చాలామంది ఇంకొంతమంది సైంటిస్టులు చెప్తున్నారట. ఏసీ ఉంది. నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండు అని పెద్దలు దీవిస్తూ ఉంటారు. మనిషికి పూర్ణాయుర్ధాయం అంటే 100 ఏళ్ళు అని మన అందరి భావన. కానీ స్వాతంత్రం వచ్చే నాటికి భారతీయుల సగటు జీవిత కాలం కేవలం 32 సంవత్సరాలే అట. ఎప్పటికీ? స్వాతంత్రం వచ్చే నాటికి. మెరుగైన జీవనానికి అవసరమైన సౌకర్యాలు, సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, తరచుగా ప్రబలే అంటువ్యాధులు, ఇలా రకరకాల కారణాల వల్ల ఒక్క మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో 70 నుంచి 80 ఏళ్ల క్రితం దాకా కూడా సగటు జీవితకాలం చాలా తక్కువగా ఉండేది. కానీ వైద్య రంగంలో విప్లవాత్మక పరిశోధనల వల్ల, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే సరికొత్త వైద్య ఉపకరణాలు, రకరకాల వ్యాధులను అరికట్టే టీకాలు అందుబాటులోకి రావడం వల్ల, మనలో ఆరోగ్యం పట్ల పెరిగిన స్పృహ వల్ల సగటు జీవితకాలం గణనీయంగా పెరిగింది. 70 నుంచి 80 ఏళ్ల క్రితంతో పోలిస్తే శిశు మరణాల రేటు కూడా బాగా తగ్గిపోయింది. భారతీయుల సగటు జీవితకాలం ఇప్పుడు 70 ఏండ్లు. సో వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మొత్తం జీవితాలని మార్చేయబోతున్నది. ప్రతి దాంట్లో ఏఐ వచ్చేసింది. హాంకాంగ్, దక్షిణ కొరియా పౌరులైతే 85 ఏళ్ల పాటు సగటు జీవితకాలంతో ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. మరి తదుపరి దశ ఏంటి? ఏ టెక్నాలజీ సహాయంతో మనిషి జీవితకాలాన్ని మరింత పెంచవచ్చు అంటే ఈ ప్రశ్నలకు సమాధానం కృత్రిమ మేధ అని సైంటిస్టులు చెప్తున్నారట. ఏఐ వల్ల 2030 నాటికి, అంటే కేవలం వచ్చే 5 సంవత్సరాల్లో మానవ జీవితకాలం రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు. రెట్టింపు అంటే దాదాపు 150 సంవత్సరాలు. మనం అనుకునే పూర్ణాయుష్షు కన్నా 50 ఏళ్ళు ఎక్కువ. ఆధునిక వైద్యం వల్ల జీవితకాలం పెరిగిందంటే దాంట్లో ఒక అర్థం ఉంది. మరి కృత్రిమ మేధతో జీవితకాలం ఎలా పెరుగుతుంది అంటే, వేలాది పత్రాలు సైతం వేగంగా పరిశీలించి క్షణాల్లో విశ్లేషించే శక్తి ఏఐకి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ శక్తిని వినియోగించుకోవడం ద్వారా సరైన చికిత్స లేని పలు ఆరోగ్య సమస్యలకు కొత్త కొత్త పరిష్కారాలు కనుగొనవచ్చని, కొన్ని సమస్యలు అసలు తలెత్తకుండా ముందు జాగ్రత్త పడవచ్చని, తద్వారా మనుషుల లైఫ్ స్పాన్ను పెంచడం సాధ్యమని వారు ప్రతిపాదిస్తున్నారట. ఉదాహరణకు, మన శరీరంలోని క్రోమోజోముల చివరి భాగంలో ఉండే టెలోమియర్ల పొడవు మన వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతుందట. ఆ ప్రక్రియను నిరోధించగలిగితే వృద్ధాప్యాన్ని జయించవచ్చని శాస్త్రజ్ఞులు ఇప్పటికే గుర్తించారట. కొన్ని ఇంజెక్షన్లు, మందుల ద్వారా ఈ టెలోమీటర్ల పొడవును తగ్గించకుండా ఆపొచ్చని వారి పరిశోధనల్లో వెల్లడైంది. కానీ వాటి వల్ల కణ విభజన అపరిమితంగా జరిగి క్యాన్సర్కు దారితీసే ప్రమాదం కూడా ఉన్నది. దీంతో ఆ ముప్పు లేకుండా టెలోమియర్ల పొడవు తగ్గిపోయే ప్రక్రియను నిరోధించే దిశగా శాస్త్రవేత్తలు చాలా కాలంగా పరిశోధన చేస్తున్నారు. ఆ పరిశోధనలకు ఏఐని ఊతంగా వాడుకోగలిగితే ఇంకా వేగంగా ఫలితాలు సాధించవచ్చని కొందరు సైంటిస్టులు చెప్తున్నారట. మెడికల్ నానోబోట్లు ఏఐ సహాయంతో మానవ జీవితకాలాన్ని వచ్చే 5 సంవత్సరాల్లో రెట్టింపు చేయొచ్చని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ వ్యవస్థాపకుడు డేరియో పదే పదే చెబుతున్నాడు. ఇంకొక ఆయన అంటున్నాడు అదే మాట. మానవుల్లో వయసు మీరే ప్రక్రియను 2032 నాటికి ఏఐ నియంత్రించగలుగుతుంది. అప్పటికి కృత్రిమ మేధతో పనిచేసే మెడికల్ నానోబోట్లు అందుబాటులోకి వస్తాయి. మనకు ఏదైనా రోగం వచ్చినప్పుడు ఏఐ సహాయంతో సమస్య ఏంటో గుర్తించి ఈ మెడికల్ నానోబోట్లను శరీరంలోకి పంపిస్తే అవి కణస్థాయిలో మరమ్మతులు చేస్తాయని చెప్పారు. అలాగే ఏఐ సహాయంతో అప్పటికి మన మెదడులోని సమాచారాన్ని బ్యాకప్ తీయడం కూడా సాధ్యమవుతుందట. అలా బ్యాకప్ తీయగలిగితే మనిషి భౌతికంగా లేకపోయినా మానసికంగా చిరంజీవిగానే మిగిలినట్టట. ఓర్ నాయన. సో ఇట్లా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది మొత్తం మనిషి యొక్క ఆయుష్నే పెంచడానికి ఉపయోగపడే ఛాన్స్ ఉందట. ఇది ఎంతవరకు అవుతుంది ఏంటి అన్నది మనకి ఇది కాదు. సరే, ఈ ఆయుష్ పెరగడం పక్కన పెడితే మనిషి యొక్క జీవితంలో ఇది ఒక భాగం కాబోతున్నది భవిష్యత్తులో. మీరు పనిచేసే ప్రతి ఎవరు ఏ రంగంలో పనిచేసిన వాళ్ళని ఆ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తున్నది.